హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర కోస్తున్నానండి. మా తోటలో గోంగూర ఉంది. మొక్కలు అవి చాలా ఎక్కువగా వేసామండి. ఎండకంతా కూడా రోజు వాటర్ పోసినా సరే మొక్కలన్నీ శుభ్రంగా చచ్చిపోతున్నాయి అన్నమాట. తోటకూర, గోంగూర, అలాగే కొత్తిమీర వేసాము. తర్వాత ఏమో మెంతికూర వేసాము. మెంతికూర కొంచెం 2-3 సార్లు కూర వండాను కానండి, ఈ తోటకూర అయితే అసలు మొలయలేదు. గోంగూర అయితే బాగానే మొలిసిందనమాట. తర్వాత బొబ్బరి చిక్కుడుకాయ పోతుంటే అవి కూడా పెట్టామండి. అవి పాగుతున్నాయి కానీ పెద్ద ఏని పాగుతున్నాయి, మొత్తం అంతా చచ్చిపోతున్నాయి అనమాట అండి. వంగ మొక్కలు, బెండ మొక్కలు అన్నీ కూడా చచ్చిపోయినాయి. రోజు నీరు పోసామండి, అయినా సరే మరి విపరీతమైన ఎండ కాసేయడం వల్ల ఇక్కడ నేల కూడా ఇసుక నేల వల్ల ఇదిగోండి ఇలా పెట్టాము. చుట్టూ క్లాత్స్ అవి చీరలు అవి కట్టి కోళ్ళు ఇలా దోళ్ళు ఏమి రాకుండా కట్టి చాలా పని చేసాము కదండి. మరి ఈ వర్షం కురితే కానీ మరి ఇంకా మొక్కలు రావన్నమాట. ఇంకా ఈ ఎండకి చచ్చిపోతున్నాయి అనమాట. నేల కూడా ఉట్టి ఇసుకండి. రోజు నీరు పోసిన ఎక్కడ నీరు అక్కడే ఉంటుంది, అయినా సరే బతుకులేదనమాట అండి. గోంగూర మొక్కలు నేను మొక్కలతో శుద్ధగా పీకేయకుండా గోంగూర మొక్కలకి ఆకు ఒకటి తీసారనమాట అండి. ఆకు ఒకటే కట్ చేసుకున్నాను. అవి తర్వాత మళ్ళీ చిగురు వేసుకొస్తుంది కదా, ఆకు నీళ్ళు పోస్తాయని ఆకు కోసానమాట అండి. ఆ గోంగూర అయినా పైన మామిడి చెట్టు నీడ వస్తుందండి. మధ్యాహ్నం వరకు ఎండ వచ్చినా మధ్యాహ్నం నుంచి నీడ వచ్చిన వల్లనే ఆ గోంగూర మొక్కలు మాత్రం అలా ఉన్నాయి అనమాట అండి. ఆ తర్వాత తెచ్చుకుని శుభ్రంగా కడిగేసుకుని 1-2 సార్లు కడిగేసుకున్న తర్వాత అండి ఇంకొక స్టవ్ వెలిగించుకుని మట్టి పాత్ర అయితే పెట్టుకున్న తర్వాత స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టమాటా ముక్కల కింద కట్ వేసుకుని ఒక 10 పచ్చిమిరకాయల వరకు వేసుకుని బాగా మగ్గిచ్చేసుకోవాలి. మగ్గిచ్చేసుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో గోంగూర తెచ్చుకున్న గోంగూర ఉంది కదండి, అది వేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఇంక వాటర్ ఏం పోయిన అవసరం లేదు. ఆ నూనెలోనే ఆకంతా మగ్గిపోద్ది. మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసుకున్నామంటే మెత్తగా దగ్గరికి పేస్ట్ కింద అయిపోద్ది అనమాట అండి. అది మనం ఒక్కొక్కసారి అటు ఇటు కలుపుకోవాలన్నమాట. కింద ఉన్న ఆకు పైకి, పైన ఆకు ఒకసారి గరిటతో కలుపుకుంటే పైన ఆకులాగా ఉన్న అది కూడా మగ్గిపోద్ది అనమాట. తర్వాత నేను చిటికెడు ఎంతంటే చిన్న నిమ్మకాయలో సగం చింతపండు వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను అనమాట అండి. కొద్దిగా జీలకర్ర, ఒక 4 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మగ్గిచ్చేసుకుంటున్నాను అనమాట అండి. ఇంకా మూత పెట్టేసుకుంటే శుభ్రంగా దగ్గరికి ఇలా మగ్గిపోద్ది అనమాట. ఇది శుభ్రంగా చల్లార్చుకోవాలి. ఇలా గోంగూర రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రోలు ఉన్న వాళ్ళు రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ రోట్లో రుబ్బుకున్నది టేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదండి. అదే ప్రాసెస్లో చేస్తాం, కానీ మిక్సీలో చేసిన దానికి రోట్లో చేసిన దానికి తేడా ఉంటుంది అనమాట. ఇలా ముందు శుభ్రంగా రోలు కడిగేసుకుని ఆరిపోయిన తర్వాత నేను ముందు వేపుకుంచుకున్నాను కదండి పచ్చిమిరపళ్ళు అవన్నీ టమాటాలలో వేసుకుని సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇలాగ మెత్తగా రోట్లో దంచుకున్నాను అనమాట. దంచేసుకున్న తర్వాత చల్లారిపోయింది ఇది ఉంది కదండి గోంగూర, ఇదంతా వేసుకుని మళ్ళీ కూడా రోట్లో శుభ్రంగా ఇలా దంచుకోవాలన్నమాట అండి. ఇలా బాగా దంచేసుకున్న తర్వాత మెత్తగా అయిపోయాలండి. బాగా పేస్ట్లాగా అవ్వకుండా కొంచెం బరకలాగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత నేను ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకుని ఒక 2-3 సార్లు దంచుకుంటే సరిపోద్ది అనమాట అండి. అవి ఉల్లిపాయలు ముక్కలకి తగులుతుంటే గోంగూరలో చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలన్నమాట అండి. ఇందులో కూడా నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ముందు మనం తీసి పెట్టుకున్నాం కదా గోంగూర,
అదంతా వేసుకుని బాగా కలిపేసుకుని ఒకసారి చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట. గోంగూర పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి నెయ్యి వేసుకుని కానీ నూనె గానుగ నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె, అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి. ఇప్పుడు ఈరోజు మా ఆయనగారు పనసకాయ తెచ్చారండి. ఇది పనసకాయ కోసి తీస్తున్నారనమాట అండి. పనసకాయ బాగా ముగ్గుకొని చాలా పెద్దదండి. అందరికీ చాలా 2 కాయలు పెద్ద పెద్ద కాయలు 2 కాయలు తెచ్చారు. సగం సగం ముక్కలు కోసేసి అందరికీ పంచి పెట్టేస్తానండి. పంచి పెట్టేసిన తర్వాత ఒక ముక్క అయితే మేము కోసుకుంటున్నాం అనమాట అండి. ఇంకో తొనలు తీసి పళ్ళులో వేస్తున్నారనమాట అండి. ఈ వేసవికాలంలో పనసకాయలు, మామిడి పళ్ళు అన్నీ వేసవికాలంలో వస్తాయి కదండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మాకు ఇక్కడ పొలంలో ఉండడం వల్లనే దొరుకుతాయి అనమాట అండి. పనసతొనలు అంటే మాకు చాలా ఇష్టం అండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. కానీ వాళ్ళు తినడానికి ఇక్కడ లేరు. కానీ వచ్చినప్పుడైతే మాత్రం తెచ్చి మా ఆయనగారు పెడతారనమాట అండి. పనసకాయ అయితే చేతికి నూనె రాసుకుని తీసేమనుకోండి, అసలు జిగురు గట్ట ఏం అంటుకోదు అనమాట. తొనలు అవి బాగా వచ్చేస్తాయి అనమాట అండి. ఆ తర్వాత అండి చింతపండు కొన్నానండి. చింతపండు ఇక్కల పండు పిక్క పండుతోటే కొన్నాను 10 కేజీలు. అవి శుభ్రంగా పిక్క తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట అండి. సంవత్సరం అంతా సరిపోతుంది అనమాట. 10 కేజీలు చింతపండు అదే అండి. ఇక్కపండు 10 కేజీలు. 10 కేజీలు చింతపండు పిక్క పెచ్చు శుభ్రంగా తీసేసి ముచ్చుకులు గట్ట శుభ్రంగా కోసేసిన తర్వాత శుభ్రంగా తయారైపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో కూరగాయల బాక్స్ ఉంటుంది కదండి, అందులో పెట్టేసుకుంటాను అనమాట అండి. కూరకి చింతపండు కారం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే కూరలన్నీ బాగుంటాయి అనమాట. సంవత్సరం అంతా కూరలు బాగుంటాయి. కారం నల్లగైపోయినా చింతపండు నల్లగైపోయినా అసలు కూరలు బాగోవు కదండి. అందుకు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట అండి. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకండి ఇంకో మల్లె మొగ్గలు బాగా పూసిన మొగ్గలు వచ్చినాయండి. ఈ మల్లెంటూ ఆకులు అవి దూసిన తర్వాత వెంటనే మొగ్గలు రాలేదు. తర్వాత వచ్చినాయి అనమాట అండి. ఎలాగైనా కొంచెం తక్కువ వచ్చినాయి. ఇంక ఇలాగ వచ్చినాయండి. ఇవన్నీ కోసేసాను మొగ్గలన్నీ. ఇంకా చాలా మొగ్గలు అయినాయండి. ఒక పెద్ద లోట నిండా మొగ్గలు అయినాయి అనమాట అండి. నాకు తల కొంచెమే కదా ఉందండి. కొన్ని తీసుకుని ఉన్నాయని ఊళ్ళో మా వారు ఊళ్ళోకి పాలు పట్టుకుని వెళ్తారు కదా, ఆ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అయితే మొగ్గలు అయితే ఇచ్చేస్తారనమాట అండి. ఇంటి దగ్గర ఉండి చేసుకుంటే మా ఇక్కడ ఎవరో ఉంటారు కదా, అందుకని ఊళ్ళోకి వెళ్తే తెలిసిన వాళ్ళకి మొగ్గలు అయితే ఇచ్చేస్తారనమాట అండి. నేను కొద్దిగా తీసుకుని ఉన్నాయని పంపించేస్తాను అనమాట అండి. అలా మొక్కలుగా ఉండచేసామంటే పోతాయి కదా, అందువలనండి. ఇక్కడైతే నేను మునగాకుతో చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని మునగాకు కోసం రోడ్డు మీదకి పైకి వచ్చాను అనమాట అండి. మా రోడ్డు మీద మునగ చెట్టు ఎక్కడ పడితే అక్కడ బోల్డని మునగ చెట్లు ఉంటాయండి. మాకు పల్లెటూరు కదా, బోల్డని మునగ చెట్లు ఉంటాయి. అవి ఒక కొమ్మ కోసుకుని వచ్చి ఇదంతా ఈ ఆకంతా ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట అండి. ఆకంతా కాడలు లేకుండా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని గోధుమ పిండిలో వేసుకుని చపాతీ చేస్తాను అనమాట అండి. ఇది మునగాకు ఆరోగ్యం చాలా మంచిది కదండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. నీరు వేసుకున్న వాళ్ళ అమ్మాయిలు ఉంటారు కదండి, ప్రెగ్నెంట్ అమ్మాయిలు, వాళ్ళు తింటే చాలా మంచిది అనమాట అండి. ఎవరికైనా మంచిదే. రక్తపుష్టి కూడా అనమాట అండి. బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు నాకు ఎక్కువగా చెప్పేవారు అనమాట. ఆకుకూరలో ఇది ఒక మంచి ఆకుకూర అనమాట అండి. ఇది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మనకి ఎలా వీలు కుదిరితే అలా పప్పులోనేటి చపాతీలోనే నేను ఎక్కువగా చపాతీలో వేసుకుంటాను అనమాట అండి. ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట అండి. ఇలాగైతే నేను మైదా పిండి వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని సాల్ట్ ఇది ఏమి వేయనమాట అండి. కూర మనం నంచుకుని తింటాం కదా, కూరలో సాల్ట్ ఉంటుంది కదా, అది సరిపోద్ది అనమాట.
ఇలాగైతే నేను చపాతీలు చేసుకుంటున్నాను అన్నమాట అండి. ఈరోజు వీడియో ఇంతేనండి. రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి వెళ్తుంది. లైక్ చేయడం లేదు ఎవరైనా, ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి.